హాయ్ ఎవరీవన్. సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 సంబంధించిన రిజల్ట్ అయితే ఇప్పుడు వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఈ రౌండ్ 1 సంబంధించిన రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికన్నా ముందుగా రౌండ్ 1 సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏమీ లేదండి. ఒకవేళ రౌండ్ 1 లో గనక మీ పిల్లలకు సీట్ వస్తే సో ఏ డేట్ లోపు మీరు యాక్సెప్టెన్సీ చెప్పాలి. అలాగే ఏ డేట్ ఒకవేళ మీరు యాక్సెప్టెన్సీ చెప్తే ఏ డేట్ తర్వాత మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి, అలాగే ఫీజు అనేది మనం ఏ డేట్ ని పే చేయాలి. సో ఈ డేట్స్ గురించి అయితే మాత్రం ముందుగా మాట్లాడుకుందాం. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇదిగోండి. సో మీరు చూస్తుంది ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇక్కడ చూద్దాం. సీట్ ఎలక్కేషన్ రిజల్ట్ డేట్ అంటే రౌండ్ 1 సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే కొంచెం డేట్ 9/4/2000 అంటే ఈ రోజు వచ్చింది. ఏ టైంకి వచ్చింది? 19 గంటలు అంటే సాయంత్రం 7 అంటే జస్ట్ టైం ఎంత అయింది? 8 అయింది కాబట్టి సో 1 అవర్ బ్యాక్ రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ రౌండ్ 1 లో కనుక మీరు రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత రౌండ్ 1 లో కనుక మీ పిల్లలకి ఏదైనా సైన్స్ స్కూల్ సీట్ వస్తే మీరు యాక్సెప్టెన్సీ చెప్పాలి. అంటే ఏంటి? రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ యాక్సెప్ట్, రీకన్సిడర్, ఎగ్జిట్ ఇలాంటి బటన్స్ ఉంటాయి కాబట్టి సో మీ ఏదో ఒకటి మీ నిర్ణయం చెప్పాలి. సో దానికి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటంటే ఇక్కడ చూడండి 12/4/2024 ఇది మీకు సంబంధించి చెప్పాలన్నమాట. నెక్స్ట్ మీరు ఒకవేళ ఓకే చేస్తే మాకు వచ్చే స్కూల్ మాకు నచ్చిందని చెప్పి మీరు యాక్సెప్ట్ బటన్ కొడితే మాత్రం సో వాళ్ళందరూ ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కి వెళ్ళవలసి ఉంటుంది. సో ఏ రోజు నుంచి పిలుస్తారంటే చూడండి 15/4/2024 ఈ తేదీ నుంచి కూడా మిమ్మల్ని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారు? ఎవరైతే ఈ డేట్ లోపు యాక్సెప్ట్ అని కొడతారో వాళ్ళు మాత్రమే పిలుస్తారు. రీకన్సిడర్ కొట్టారనుకోండి రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేయాలి. ఎగ్జిట్ అని కొడితే మీరు అసలు ఏ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయరు. అలాగే ఈ రౌండ్ లో వచ్చిన సీట్ కూడా పోద్ది. సో ఎగ్జిట్ జోలికి అయితే వెళ్ళొద్దు. అయితే యాక్సెప్ట్ లేకపోతే రీకన్సిడర్. నెక్స్ట్ సో వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయిపోయింది అనుకోండి తర్వాత ఏంటి? సో ఫీ సబ్మిషన్ డాక్యుమెంట్స్ ఏ డేట్? 27/4/2024. సో ఇవి రౌండ్ 1 సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. మీ డౌట్ నాకు అర్థమైంది. సార్ రౌండ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? మనకి రౌండ్ 1 ఎప్పుడండి? ఇదిగోండి లాస్ట్ డేట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది మనకి? 27/4 కదా. సో నాకు తెలిసి మే ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఏప్రిల్ లాస్ట్ లో అవుతుంది కాబట్టి మే ఫస్ట్ వీక్ లో రౌండ్ 2 స్టార్ట్ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే అందరికి అర్థమైంది కదా. సో ఇప్పుడైతే మాత్రం రౌండ్ 1 సంబంధించిన రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. సో చూడండి. సో దీనికోసం నేను నా ల్యాప్టాప్ లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ గూగుల్ మీదకి వెళ్ళాలి. సో ఇదిగోండి గూగుల్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ సెర్చ్ ఏరియాలో మనం ఏం టైప్ చేయాలంటే AISSAC అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో మీకు ఆల్రెడీ చెప్పినప్పుడు చాలాసార్లు చెప్పాను, బట్ కొత్త వాళ్ళకి ఇంకోసారి చెప్తున్నాను. నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని ఈ పేరుతో మీకు ఏ లింక్ కనిపించి మీరు క్లిక్ చేయొచ్చు. బట్ నాకైతే మాత్రం ఒకటే లింక్ కనబడుతుంది. ఇదిగోండి ఇంకేం కనబడలేదు కాబట్టి ఒక లింకే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నేను క్లిక్ చేయమని చెప్తున్నాను మీకు. ఇక్కడ సైన్ ఇన్ కనబడుతుంది కదా. రిజల్ట్ చెక్ చేయాలంటే మాత్రం ఇక్కడ సైన్ ఇన్ అయితే కనబడుతుంది. ఆ సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి. సో ఇక్కడ ఫస్ట్లీ మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి రాశారు. ఫర్ క్యాండిడేట్ ద యూజర్ నేమ్ ఈస్ AISSE అప్లికేషన్ నెంబర్. సో ఇక్కడ మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్, మన ఈ కౌన్సిలింగ్ అప్లై చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్నారు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా అంటే ఇక్కడ మీకు ఈ బాక్స్ లో నెంబర్స్ అయితే నెంబర్స్, లెటర్స్ అయితే లెటర్స్, ఏవైతే కనబడుతుందో ఆ లెటర్స్ యాస్టీగా నెంబర్స్ ఎంటర్ చేయాలి. నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ స్మాల్ లెటర్ అంటే స్మాల్ లెటర్ ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేయాలి. సో ఈ 3 ఫీల్డ్స్ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత సైన్ మీద క్లిక్ చేయాలి. సో నేను ఒక స్టూడెంట్ మీకు చూపిస్తాను. ఓకేనా? అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ క్యాండిడేట్ రిజల్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ పిల్లలకు సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ స్టూడెంట్ కి సంబంధించి చూడండి అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ రాశారు. స్కూల్ అలొకేటెడ్ అని చెప్పి ఈ స్టూడెంట్ కి అయితే మాత్రం సైన్స్ స్కూల్ సతారా వచ్చింది. సతారా అంటే మహారాష్ట్ర, మంచి స్కూల్ అండి. నెక్స్ట్ ఏ రౌండ్ లో వచ్చింది? రౌండ్ 1 లో వచ్చింది. నెక్స్ట్ స్కూల్ అలొకేటెడ్ కేటగిరీ OBC. నెక్స్ట్ మెడికల్ సెంటర్ ఇక్కడ రాస్తారు. మెడికల్ సెంటర్ ఎక్కడ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ జెండర్. సో ఈ రకంగా ఒకవేళ మీకు మీ పిల్లలు రౌండ్ 1 లో సీట్ వస్తే ఇక్కడ మెన్షన్ చేస్తారు. చూడండి ఈ స్టూడెంట్ చూసారా, సైన్స్ స్కూల్ సతారా మెన్షన్ చేస్తారు. అలా ఏ స్కూల్ సీట్ వస్తే అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఒకవేళ రాకపోతే మాత్రం ఏమని రాస్తారు? నో స్కూల్ అలాటెడ్ ఇన్ దిస్ రౌండ్ అని రాస్తారు. ఓకే, ఒకవేళ స్కూల్ వస్తే మాత్రం ఇక్కడ చూడండి యాక్సెప్ట్ ఆర్ కంటిన్యూ మీద లేదా రీకన్సిడర్ క్లిక్ చేయి. ఈ 2 మాత్రం మైండ్ లో ఉండాలి. అసలు దీని జోలికి వెళ్ళదు. ఎగ్జిట్ కౌన్సిలింగ్ జోలికి వెళ్ళకూడదు. ఇది వదిలేండి, ఇదంత అవసరం లేదే కానీ ఈ రెడ్ మాత్రం వెరీ డేంజర్. దాని మీద మాత్రం ప్రెస్ చేయొద్దు. సో అయితే గ్రీన్ లేకపోతే ఈ లైట్ కలర్ బ్లూ. చెప్పాక మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మీకు వచ్చిన స్కూల్ అయితే మాత్రం ఓకే 100% మాకు ఈ స్కూల్ నచ్చింది అనుకుంటే మాత్రం ఈ బటన్ క్లిక్ చేయండి. లేదు అంటారా మేము రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం, ఒకవేళ రౌండ్ 2 లో ఇంకా మంచి స్కూల్స్ రావచ్చు అనుకుంటే మాత్రం రీకన్సిడర్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మంది కూడా ఇప్పటికి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అసలు రౌండ్ 1 సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని. నేను చెప్తున్నాను కదండి, రౌండ్ 1 సంబంధించి కట్ ఆఫ్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఒక రంగా చెప్పాలంటే నియరెస్ట్ 270 ఉందండి.
అంటే హోమ్ స్టేట్ గురించి మాట్లాడుతాను. ఒకవేళ మీరు కలికిరి కానీ కోరుకొండ కానీ రావాలంటే మాత్రం దగ్గర 270 అయితే రావాల్సి ఉంది. కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉందండి. సో మీరేం వరీ అవ్వద్దు, ఎందుకంటే రౌండ్ 2 కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, రౌండ్ 3 కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. మీరు మాత్రం ఇక్కడ యాక్సెప్ట్ కొడదామా రీకన్సిడర్ కొడదామా తెలివిగా డిసైడ్ అవ్వండి, అర్థమైందా? సో ఏదో ఒకటి క్లిక్ చేయొచ్చు. రౌండ్ 2లో ఇంకా మంచి స్కూల్ రావచ్చు, అది రావచ్చు రాకపోవచ్చు, దట్ ఈస్ డిపెండెన్సీ అనమాట. సో మీరు మాత్రం అందుకే మీకే వదిలేస్తాను చాయిస్, తెలివిగా డెసిషన్ తీసుకోండి. సో రౌండ్ 2 వెయిట్ చేద్దామా లేకపోతే వచ్చి స్కూల్ యాక్సెప్ట్ కొడదామని చెప్పి ఒకటికి 100 సార్లు ఆలోచించి, లేదా మీకు తెలిసిన ఎవరి అడ్వైస్ తీసుకొని, సో ఈ 2 బటన్స్ అయితే మాత్రం కేర్ఫుల్ గా మనం చూస్ చేసుకోండి, అర్థమైందా? సో ఈ విధంగా అయితే రిజల్ట్ చెక్ చేసుకోవాలి. సో వీడియో అయితే అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.